ఈషా ఫౌండేషన్ చూడని వాళ్ళు ఎవరుంటారు? చూడాలి అనుకోని వాళ్ళు ఎవరుంటారు? అంత బావుంటుందనమాట ఈషా ఫౌండేషన్. సో, నా వీడియోస్‌లో మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాను. వచ్చేయండి. సో, ఈరోజైతే వెకేట్ చేసేయాలనమాట ఇంకా ఈషా ఫౌండేషన్. ఎందుకంటే, ఈరోజు నేను ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా ఊటీ వెళ్ళిపోతున్నాను. సో, ఊటీ ఎళ్ళే ముందు నా రూమ్ నుంచి నాకు ఈషా ఫౌండేషన్ ఎట్లా కనిపిస్తుందో నేనైతే మీకు చూపిస్తున్నాను. నాకైతే కాటేజ్ ఇచ్చారు కదా! అక్కడి నుంచి ఈషా ఫౌండేషన్ ఇలా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ పెట్టుకోవడానికి మనకి అంటే లైక్ బీరువా లాంటిది ఒకటి ఇచ్చారు. అండ్ మిర్రర్ అండ్ 2 బెడ్స్. సో, ఇట్లా అయితే ఇచ్చారనమాట. అండ్ మీకు కాస్ట్ కూడా చెప్పాను కాటేజెస్ ఎంతుంటాయో. అండ్ అన్‌మ్యారీడ్ వాళ్ళకి మాత్రం అబ్బాయి, అమ్మాయి వస్తే అట్లా ఇవ్వరనమాట. సో, నేనైతే వెకేట్ చేసేయడానికి ఇక్కడ బస్ అయితే వచ్చింది నా కాటేజ్ ముందు. దాని ముందు నేను బస్ అయితే ఎక్కేసాననమాట. సో, నేను స్టార్టింగ్ పాయింట్‌కెళ్ళాలి. ఎళ్ళాను. తర్వాత నేను పొడి రోస్ట్ ఆర్డర్ పెట్టుకున్నా. అదొచ్చేసి 120, ఘీ రోస్ట్ 120, ఫ్రూట్ సలాడ్ 130. అండ్ ఇక్కడొచ్చేసి ఒక షాపింగ్‌ది ఉంటే దానిలోకైతే వచ్చాననమాట. సో, ఇక్కడ క్లాత్ అయితే చాలా బావుంది. బట్ కాస్ట్‌లయితే మామూలుగా లేవు. అండ్ ఇక్కడ ఏదో ఒక బొమ్మ తీసుకుందాం మన బడ్జెట్‌లో అని చెప్పేసి చూస్తే అసలు మన బడ్జెట్‌లో అస్సల దొరకలేదు నాకిక్కడ. ఎందుకంటే చాలా అంటే చాలా హై కాస్ట్ ఉన్నాయి. ఇవి కూడా ఏదైనా చిన్న బొమ్మైనా తీసుకుందాం అనుకున్నాను గుర్తుగా. బట్ చాలా కాస్ట్ ఉన్నాయి. అండ్ ఇవి కూడా మనకి సెల్ చేయడానికే పెట్టారంట. నేనెళ్ళి అడిగాను. చాలా బావున్నాయి అని చెప్పేసి అడిగాను. సో, నెక్స్ట్ అయితే ఇక్కడ చెప్పులు పెట్టుకుంటారు స్టాండ్. అండ్ ఇక్కడొచ్చేసి లగేజ్, ఫోన్స్ అట్లాంటివి పెట్టుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ అయితే నేను ఊటీకి స్టార్ట్ అయిపోయాను. ఇక్కడైతే నాకొక స్కామ్ జరిగింది. ఏంటంటే, మనకి ఊటీ ఎళ్ళడానికి ఇక్కడ నేను బస్‌లోకి ఎళ్తుంటే నాకు వామిటింగ్స్ అయితాయేమో. అండ్ మనకి ఇక్కడ బస్ గురించి ఎక్కువ తెలీదు. సో, అందుకని నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఓలాలో అండ్ ఊబర్, ర్యాపిడో అన్నీ ట్రై చేశాను. సో, అన్నిట్లో ఇక్కడ ఏంటంటే, ఒక పాయింట్ దగ్గర వీళ్ళందరూ గ్యాంగ్ ఒక చోటే ఉంటారనమాట. సో, మనం ఒకళ్ళు ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు కదా అని చెప్పేసి ఇంకొకళ్ళకి కాల్ చేశామనుకో, వాళ్ళు కూడా సేమ్ ప్రైజే చెప్తారు. దానికన్నా ఎక్కువ చెప్తారు మినిమమ్. తక్కువ మాత్రం ఎవరు చెప్పరు. ఎందుకంటే ఫస్ట్ టైంకే మళ్ళీ మనం కాల్ చేసి ఓకే చెప్పడానికి. మనకి ఓలాలో కనిపించే ప్రైస్ అయితే వీళ్ళు తీసుకోరు. నాకైతే 2000 చేంజ్ కనబడింది. బట్ ఆ ప్రైస్ మాత్రం అస్సలు తీసుకోలేదు. సో, నా దగ్గర 4000 తీసుకున్నారు. సో, ఇలాంటప్పుడు మీరేం చేయాలంటే మనకి తీసుకున్న ప్రైస్ అండ్ పేమెంట్ మాత్రం ఖచ్చితంగా మీరు ఫోన్‌పేలోనో, గూగుల్ పేలోనో చేయాలి. సో, అప్పుడు మీకు ప్రూఫ్ ఉంటుంది. అప్పుడు మీరు ఇంటికొచ్చేసిన తర్వాతైనా ఆ కంప్లెయింట్ వచ్చేసి ఓలా, ఊబర్ ఏదెక్కితే అది. సో, వాళ్ళకి పెట్టారనుకో విత్ కార్ నెంబర్‌తో సహా సో దట్ మీకు రిఫండ్ అయితే వస్తుందనమాట. నాకు గూడా అలాగే వచ్చింది. సో, నేనైతే ఊటీలో వచ్చేసి రూమ్ చూపిస్తున్నాను. ఈ రూమ్ నేను ఉండబోతుంది. ఇదొచ్చేసి నేను 1 డేకే బుక్ చేసుకున్నాను. ఎట్లా ఉంటుందో తెలీక. అండ్ నేను తినడానికైతే కిందే వచ్చేసాననమాట రెస్టారెంట్‌కి. సో, ఇక్కడ చాలా కాస్ట్‌లున్నాయి. బట్ ఓకే. ఇంక నాకింకా వేరే ఆప్షన్ లేక తిన్నాను. బట్ ఈ కర్రీ అయితే అస్సలు బాలేదు. సో, తర్వాత ఇదొచ్చేసి బిర్యానీ అనమాట ఇక్కడ. ఇదే కొంచెం పర్వాలేదు అనుకోవచ్చు. బట్ మన దగ్గర ఉండే టేస్ట్ అయితే ఉండదనమాట. అండ్ ఇక్కడ హోటల్ అయితే ఇలా ఉంటుంది. సో, ఇక్కడ వడా పావ్ 25 అండ్ నూడిల్స్ అండ్ ఐస్ క్రీమ్ 120, పల్లీలు 30 అట్లాంటి అంత కాస్ట్ అయితే ఉన్నాయన్నమాట ఆ రేంజ్‌లో. సో, ఇదొచ్చేసి స్ట్రీట్ షాపింగ్ అనమాట. సో, ఇక్కడ నేను కొంచెం షాపింగ్ చేసుకున్నాను. లైక్ 30 రూపీస్ అట్లా అయినాయి అంతే. అంటే ఇయర్ రింగ్స్ అట్లాంటివి చిన్న చిన్నవి తీసుకున్నాను. బట్ నేను డైలీ షాపింగ్‌కైతే ఎళ్ళాను. ఇక్కడ మోమోస్ నా ఫేవరెట్ అనమాట మోమోస్. సో, మోమోస్ కూడా తీసుకున్నాను. మోమోస్ వచ్చేసి 80 రూపీస్ అనమాట. బట్ ఆయిల్ ఎక్కువ ఉందని చెప్పేసి అనిపించింది. అండ్ ఈ వీడియోస్ వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ వెళ్ళిన ట్రిప్ వీడియోస్ అనమాట. చాలామంది ఇప్పుడు ఎళ్ళాను మా డాడీ చనిపోతే ఎట్లా ఎళ్ళాను అనేసి అనుకుంటున్నారు. బట్ నేనైతే ఇప్పుడు వెళ్ళిన వీడియోస్ కాదు. మీరు తప్పుగా అనుకుంటే నేనేం చేయలేను. ఇది లాస్ట్ ఇయర్ వీడియోస్. నేనిప్పుడు ప్రెజెంట్ వీడియోస్ చేసే ఇదిలో కూడా లేను. సో, మీరు నా సిట్యుయేషన్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను కష్టపడి అవర్స్ సంపాదించినవన్నీ డాడీ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు అన్నీ పోయినాయి. సో, నేను మళ్ళీ అదే గెయిన్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను. సో, నేను చెప్పాను కదా ఇందాకడ ఇట్లా అయితే డిన్నర్ కూడా అయిపోయింది. వీటి కాస్ట్ కూడా చెప్పాను. అంతే సబ్స్క్రైబ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Oh, I don't know why.